హలో గైస్, వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు జానీ ఎస్కే ఇన్ఫోటెక్. లాస్ట్ క్లాస్ లో మనం వాట్ ఈజ్ ఎస్ఏపి అనేది నేర్చుకున్నాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ 1. సో ఈ రోజు మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే వాట్ ఈజ్ ఈఆర్పి. సో ఈఆర్పి అంటే ఏంటి అనే దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఛానల్ జానీ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉందన్నమాట. సో ఇంగ్లీష్ ఛానల్ లింక్ కూడా మీకు ఇస్తున్నాను. అండ్ రానున్న రోజుల్లో మొత్తం మనకి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లో మనకి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ సెషన్ లో మనం ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్ 1 స్టార్ట్ చేసాం. దగ్గర దగ్గర ఒక 100 ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ బిగినర్స్ కోసం మనం రెడీ చేస్తున్నాము. అలాగే రియల్ టైమ్ సినారియోస్ ని కూడా చాలా చాలా మంచి రియల్ టైమ్ సినారియోస్ ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోస్ ని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి. కాబట్టి లైవ్ లో వీడియోస్ ని ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసాం. కాబట్టి ఈ వీడియోస్ ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు. ఓకేనా, ఇది స్టార్టింగ్ మాత్రమే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేసిక్ గా మనకి ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్ 2 అనమాట. ఇది ఫస్ట్ అయితే ఆల్రెడీ లింక్ ఇస్తున్నారు మీకు చార్ట్ లో. ఇది 2 అనమాట. ఎస్ఏపి అంటే ఏంటి అనేది ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్ 1. ఈ రోజు క్లాస్ లో మనకి ఎస్ఏపి అంటే ఏంటి కాకుండా ఈఆర్పి అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి ఇందులో స్లైడ్స్ కూడా మీకు చూపిస్తాను, అర్థమయ్యే విధంగా ఉంటాయి. స్లైడ్స్ కూడా చూడొచ్చు అన్నమాట. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి అనేది కూడా ఒక ఈఆర్పి అన్నమాట. మార్కెట్ లో మనకి చాలా ఈఆర్పిస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒరాకిల్ అని లేదా ఆర్కిల్ అంటారు, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, క్విక్ బుక్స్ అని, సేజ్ అని, ఇన్ఫోర్ అని, ఇపికర్ అని, రోజుకొక ఈఆర్పి మార్కెట్ లో వచ్చేస్తుంది. అది చాలా మందికి కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఏది బెస్ట్ ఈఆర్పి. మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్గనైజేషన్స్ కన్ఫ్యూజ్ అవ్వాలి. ఎందుకంటే ఆర్గనైజేషన్ కి ఈఆర్పి అవసరం ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్ అయినా కంపల్సరీగా ఒక మీడియం సైజ్ నుంచి బిగ్ సైజ్ నుంచి లార్జ్ సైజ్ కంపెనీస్ కైనా ఈఆర్పి అవసరం ఉండదు కన్ఫామ్ గా. కాబట్టి మరి ఇందులో ఏది బెస్ట్ ఈఆర్పి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి తెలియని పాయింట్ ఏంటంటే ఎస్ఏపి అనేది నెంబర్ 1 ప్లేస్ ను ఆక్యుపై చేసింది ఈఆర్పి వరల్డ్ లో చాలా సార్లు. అలాగే గ్లోబల్ లీడర్ అని కూడా చెప్తా ఉంటారు. దగ్గర దగ్గర ఎస్ఏపి అనేది 40+ ఇండస్ట్రీస్ కి సొల్యూషన్ ప్రొవైడ్ చేసింది. అండ్ 190+ కంట్రీస్ లో ఎస్ఏపి అనేది ఉంది. ఎస్ఏపి కూడా ఒక బెస్ట్ ఈఆర్పిని. అండ్ మనకి ఈఆర్పి అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఇప్పుడు నేను స్లైడ్స్ ద్వారా మీకు ఈ విషయాన్ని ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను, చూడండి. ఇక్కడ మనకి ఈఆర్పి అంటే ఏంటి అనేది చూడండి. ఇక్కడ ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటాం. ఒక కంపెనీకి, ఒక ఆర్గనైజేషన్ కి ఈఆర్పి రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ని ఇంటిగ్రేట్ చేసి టాప్ మేనేజ్మెంట్ కి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది ఈఆర్పి టూల్ ద్వారా ఇవ్వగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని, సేల్స్ డిపార్ట్మెంట్ అని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. అలాగే మనకి ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, ప్లాంట్ మెయింటెనెన్స్ అని, క్వాలిటీ మేనేజ్మెంట్, ఇలా చాలా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఈ ఈఆర్పి ఏం చేస్తుందంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తుంది ఒక ప్లేస్ లో. మన ఈ డేటా కానీ లేకపోతే రిపోర్ట్స్ కానీ సింగిల్ ప్లేస్ లో మనం హెచ్ఆర్ కావాలంటే హెచ్ఆర్, ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్, సేల్స్ కావాలంటే సేల్స్, ప్రొక్యూర్మెంట్ కావాలంటే ప్రొక్యూర్మెంట్, ప్రొడక్షన్ కావాలంటే ప్రొడక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పొందగలుగుతాం. బికాస్ ఆఫ్ ఈఆర్పి మూలంగా. ఈఆర్పి ఏం చేస్తుంది అంటే కంబైన్, అంటే అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇది రేపొద్దున్న డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే మనకి ఎస్ఏపి కూడా ఈఆర్పి అని చెప్పుకున్నాం. వై ఈఆర్పి ఎసెన్షియల్? ఇది అన్ని మాడ్యూల్స్ ని, అన్ని డిపార్ట్మెంట్స్, అంటే ప్రతి మాడ్యూల్ కూడా ఒక డిపార్ట్మెంట్ కింద లెక్క. ఫైనాన్స్ అంటే ఎఫ్ఐసిఓ, మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ ఎంఎం, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎస్డీలా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక మాడ్యూలే అనమాట. ఈ డిపార్ట్మెంట్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. అలాగే ఇది డూప్లికేట్ డేటా ఏదైతే ఉంటుందో అది తీసేస్తాం అనమాట. అలాగే రియల్ టైమ్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది.
అలాగే పద్ధతి కూడా యాక్యురసీతో మనకి సింప్లిఫై చేసి సింపుల్ గా మనకి ఈజీగా ఈ టాప్ మేనేజ్మెంట్ కి డిసిషన్స్ ఇవ్వడంలో ఈఆర్పి అనేది చాలా కీలక రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మనకి ఈ డిపార్ట్మెంట్స్ మనకి ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఫైనాన్స్ అని, అకౌంటింగ్ అని, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని, ప్రొడక్షన్ అని, ప్రొక్యూర్మెంట్ అని, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని, హ్యూమన్ రిసోర్స్ అన్నిటిని కూడా ఈ ఈఆర్పి ద్వారానే మాత్రమే మనం ఇంటిగ్రేట్ చేయడం మూలంగా సింగిల్ టైమ్ లో మనం ఇన్ఫర్మేషన్ అనేది వ్యూ చేయగలుగుతున్నాం అనమాట. అండ్ ఒకే ప్లేస్ లో మనం హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ చూడగలుగుతున్నాం, ఒకే ప్లేస్ లో మనం ప్రొక్యూర్మెంట్ ఇన్ఫర్మేషన్ చూడగలుగుతున్నాం, ఒకే ప్లేస్ లో మనం ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడగలుగుతున్నాం. సో అలాగే మనకి మార్కెట్ లో చాలా చాలా ఈఆర్పీస్ ఉన్నాయండి. ఎస్ఏపి అనేది బెస్ట్ ఈఆర్పి మార్కెట్ లో. అండ్ ఒరాకిల్ అని, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, క్విక్ బుక్స్ అని, సేజ్ అని, పీపుల్ సాఫ్ట్ అని, ఇన్ఫోర్ అని, ఇప్పికర్ అని చాలా ఈఆర్పీస్ ఉన్నాయి. అయితే సో అందులో నెంబర్ 1 మార్కెట్ లో ఉన్నది ప్రజెంట్ మాత్రం ఎస్ఏపి అని చెప్పుకుంటా ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ గానే తీసుకున్నట్లయితే రియల్ టైమ్ లో ఈఆర్పి అనేది ఎలా హెల్ప్ అవుతుంది అనేది చూసినట్లయితే సేల్స్ టీమ్ ఉంది. సో వాళ్ళు సేల్స్ టీమ్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. తర్వాత మనకి సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తే సరిపోదు, మన దగ్గర కస్టమర్ కి గూడ్స్ ని ఇష్యూ చేయాలంటే స్టాక్ ఉండాలి కదా. స్టాక్ అనేది ఉందా లేదా, ఒకవేళ స్టాక్ లేకపోతే ప్రొడక్షన్ చేస్తాం. సో తర్వాత మరి ఇన్వాయిస్ అని, అకౌంట్స్ అని ఇవన్నీ అప్డేట్ అవుతా ఉంటాయి. అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ అన్ని మాడ్యూల్ ఇంటిగ్రేషన్ ఉంది. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ తో ఇంకో డిపార్ట్మెంట్ ఇంటిగ్రేషన్ ఉంది. అందుకే మనకి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి టాప్ మేనేజ్మెంట్ కి ఇవ్వగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దిస్ ఈఆర్పి అన్నమాట. ఓకే, సో కాబట్టి మార్కెట్ లో మనకి ఈఆర్పి డిప్లాయ్మెంట్ చూసినట్లయితే ఆన్ ప్రిమైస్ ఉంది, క్లౌడ్ ఉంది, అలాగే హైబ్రిడ్ అంటే రెండింటిని యూజ్ చేసేవి కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇది ఓవరాల్ గా మీకు ఈఆర్పి అంటే ఏంటి అనేది మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసాము. సో నేను దగ్గర దగ్గర 100+ ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్స్ ని మీకు రోజుకి ఒక వీడియో చొప్పున మీకు అప్లోడ్ చేస్తా ఉంటాను, లేదా రోజు 2 వీడియోలు చొప్పున అప్లోడ్ చేస్తా ఉంటాను. ఇది మీరు చూస్తా ఉండండి అండ్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ డెప్త్ నాలెడ్జ్ వచ్చేంత వరకు కూడా మీకు నేను షేర్ చేస్తానే ఉంటాను. సో మనం పెట్టే ఎఫర్ట్స్, మన యూట్యూబ్ ఛానల్ ఇచ్చే కంటెంట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఎక్కడా కూడా ఎవరు అంత మంచి కంటెంట్ ని మనం స్టూడెంట్ కి సో బేసిక్ అంటే బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని వీడియోలు దగ్గర దగ్గర 3000 వీడియోస్ ని అప్లోడ్ చేసి మళ్ళా మీకోసం ఫ్రెష్ గా ఎస్ఏపి అంటే ఏంటి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. అండ్ మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ జానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.